ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మనం ఎన్నిసార్లు బైబిల్ చదవాలి? ఇది చాలామందికి వచ్చే క్వశ్చనే. నాకు కూడా చాలాసార్లు ఈ క్వశ్చనే వచ్చేది. హౌ మెనీ టైమ్స్ వీ షుడ్ రీడ్ ద బైబిల్ అని మనము బైబిల్లో వెతికితే ఎక్కడ దొరుకుతుందంటే యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువకు ఆజ్ఞ ఇస్తాడు. ఏమనంటే దివారాత్రములు అని ఉంది. దివారాత్రములు నువ్వు దాన్ని ధ్యానించాలి, తర్వాత దాని నుంచి నువ్వు పక్కకు జరగొద్దు అని బైబిల్ గ్రంథంలో ఉంది. సో మనం అలాగే చూసుకుంటే దివారాత్రములు అంటే 2 టైమ్స్ వస్తుంది, పగలు రాత్రి. సో మనము మార్నింగ్ అండ్ నైట్ 2 సార్లు మనం చదవాల్సి ఉంటుందని బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. చదివిన దాన్ని కూడా మనము ఆవు ఎట్లయితే నెమరు వేస్తుందో, సో మనం వాటిని జ్ఞాపకం చేసుకొని వాటిని ధ్యానించాలంట. జస్ట్ బైబిల్ చదివేసి మూసేయడం కాదు, దాని ఒక బైబిల్ స్టడీ లాగా చేయడము, దేవుని నాతోటి ఏం మాట్లాడుతున్న విషయంలో అని అది ఏమైతే మాట్లాడారో అది రాసుకోవడము, లేకుంటే ఎవరికైనా చెప్పు అంటే చెప్పడము, లేకపోతే నీవే సరి చేసుకుంటే మనం ఒక అద్దంలాగా బైబిల్ రీడింగ్ ఉండాలి. ఓకే, సో బైబిల్లో ఎప్పుడైనా దేవుడు నువ్వు ఈ విషయంలో కరెక్ట్గా లేవు ఇలా సెట్ చేసుకున్నప్పుడు మనము సెట్ చేసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ హెల్ప్తో మనము ఎప్పుడైతే బైబిల్ రీడింగ్ చేస్తామో అది కరెక్ట్ రీడింగ్. సో అదర్వైజ్ నువ్వు సంవత్సరానికి 4 సార్లు బైబిల్ చదివినా, బైబిల్ అంతా తిప్పేసినా సతానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే సాటన్ విల్ అలౌ యూ టు రీడ్ ద బైబిల్ బట్ షుడ్ నాట్ ఫాలో అన్నది వన్ కాన్సెప్ట్. నువ్వు 10 సార్లు చదువు, చర్చిలో నిలబడి నేను ఈ సంవత్సరం 10 సార్లు చదివానని చెప్పుకో, సతానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నువ్వు సీక్రెట్గా ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని నీ లైఫ్ను నువ్వు ఎప్పుడైతే మార్చుకుంటావో అప్పుడే దేవుని దగ్గర నీకు మార్క్స్ పడతాయి. ఆ బైబిల్ రీడింగ్కి ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడైతే మనల్ని దేవుడు చూస్తాడు అంటే ఆయన బ్యాలెన్స్, మన క్రియలను మన విషయాలను ఆయన ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తాడో చూడండి, సంవత్సరానికి 1000 సార్లు చదివినా అది కాలిపోతుంది ఆ వర్క్. కానీ హోలీ స్పిరిట్ లేకుండా నువ్వు ఎన్నిసార్లు చదివినా అది వేస్ట్ అవుతుంది. కానీ హోలీ స్పిరిట్తో నువ్వు చదివి ఒక మాట చదివి దాన్ని బట్టి నీ హృదయాన్ని మార్చుకుంటే అది నీకు 1000ంతల బ్లెస్సింగ్స్ ఇస్తుంది. కాబట్టి వితౌట్ హోలీ స్పిరిట్ రీడింగ్ కూడా వేస్టే, టైం వేస్ట్. నువ్వు చదువుకున్నా పర్వాలేదు, కానీ సాతాను ఏమంటాడు, లేదు నువ్వు చదువుకోవాలి, పొద్దున రాత్రి చదువుకోవాలి కదా, చదువుకో, కానీ బైబిల్ చెప్పిన ప్రకారం నువ్వు చేయొద్దు అంటే సాతాను మనల్ని ఫరోలాగా కొంత దూరం వరకే వెళ్ళనిస్తాడు, తర్వాత పోనీయాడు, మళ్ళీ బ్యాక్ అని అంటుంటాడు. కాబట్టి బైబిల్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. మనం ధ్యానించాలి, దాని ప్రకారం నడుచుకుంటేనే బైబిల్ రీడింగ్కి మీనింగ్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.